బొందలగడ్డర నీ ఆస్తి అనే పాట మీరు వినే ఉంటారు. అసలు ఒక సంచలనం అన్నమాట. ఓ మనిషి బొందలగడ్డర నీ ఆస్తి, ఓ మనిషి తొందర పడితే కాదు మరి. మంది కొంపలు ముంచి మంటల్లో సలిగాగే దొంగ నా కొడుకులుండ్రు, నమ్మించి మన గొంతు తడి బట్టతో గోసె తెలివి కల్లోళ్ళు లోకంలా. నమ్మించి మన గొంతు తడి బట్టతో గోసె తెలివి కల్లోళ్ళు ఉండ్రు భూమి మీద. మొత్తం ఎక్కువ శ్మశానము, మనిషి బతికే విధానము, ఈ వీటి గురించి మీరు ఎక్కువ రాస్తున్నారు కదా. పెళ్లి చేసుకుంటారా? నేను పెళ్లి ఎందుకు చేసుకున్నాను, నేను లవర్ బాయ్ని కూడా. అంటే వన్ సైడ్ లవ్వా? పశుపతిలా ఉన్నారు మీరు. వదల బొమ్మాలి వదలా, పిందె పరువానికొచ్చి పండయిందే బొమ్మాలి. ఏమిరా ఎంత ముద్దు ఉన్నది గుంట, ఏ పేరు శవంతియా? బంతి తోటలో పువ్వు పూసినట్టే ఉన్నది. ఈ పువ్వును నని పేరు అనిపిస్తున్నదా ఏమి? దాని మొగాడున్నాడు రా, నిన్ను గుంజి గుంజి కొడతాడు, జాగ్రత్తరా అబ్బి. అసలు భలే చేస్తున్నారు. మల్టీ అంటే మల్టీ టాలెంటెడ్ మీరు. ముఖ్యమైన సందర్భం మిమ్మల్ని ఇటువైపు ఏ విధంగా మళ్ళించింది? దగ్గర వాళ్ళు చనిపోవడాలు, కొన్నిసార్లు మనసు కలిసి వేసే సంఘటనలు జరిగినాయి. ఇంకా ఫాదర్ లేకుండా పెరగడం, సమాజానికి మంచి చేయాలి, మంచిగా బతకాలని కూడా ఒక వ్యాధే నన్ను అడిగితే. అంత అద్భుతమైన పాటలు రాసి మీరు డిప్రెషన్కి పోవడం ఏంది? ఇది అంటే ఇది కొంచెం షాకింగ్ లాగానే అనిపిస్తుంది. అంటే అట్లా అయిపోయింది. ఎవరమైనా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఏదో తెలుసో తెలియక కొన్ని మిస్టేక్స్ చేస్తారు. మనుషులతో జాగ్రత్త, మృగాలతో కాదు. మనుషులతో జాగ్రత్త, మృగాలతో కాదు. చెప్పేది నీకే, జాగ్రత్తగా వినరా వెర్రిమూరు కూడా. పామేనయం కాటేసిపోతుంది, తేలేనయం కాటేసిపోతుంది. మనిషి అట్లా కాదురా, పక్కనే ఉండి పానాలు తీస్తాడురా, తేనె పూసిన కత్తోలే. జాగ్రత్తరా మనిషి, జాగ్రత్తరా మనిషి. చెప్పుతున్నాడు నయ్యో కాటి కాపరో, ఉంటామల్లా సెలవు.